ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనిని శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. శయనము అంటే పాన్పు మీద నిద్రించటం. శ్రీ మహావిష్ణువు పాల సముద్రము యందు శేషపాన్పు పైన యోగ నిద్రలోకి వెళ్లే రోజే ఈ తొలి ఏకాదశి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని భక్తి ప్రపత్తులతో పూజించాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పములతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతలివ్వాలి. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై నిద్రించకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చెయ్యాలి. అన్నదానం చేయటం చాలా మంచిది. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలామునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారు. తొలి ఏకాదశి యొక్క వృత్తాంతం గురించి శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి, కేశవ, కృష్ణ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి సాంకేతికమైన పేరేమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి విశేషంగా ఆరాధించాలి? ఆ పవిత్రమైన రోజున చేయవలసిన వ్రతం గురించి సవివరంగా వివరించి అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో, ఓ రాజా, నీకు ఒక అద్భుతమైన కథను చెప్తాను. ఆ కథని ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. ఒకసారి మునిశ్రేష్ఠుడైన నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని సమీపించి, తండ్రి, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చి ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యార్థమై ఆ ఏకాదశి వ్రతపాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. అది వినిన బ్రహ్మదేవుడు ఈ విధముగా సమాధానమిచ్చాడు. ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవ్వరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజూ లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతము పుణ్యప్రదమైనది, పాపములను హరించునది, సమస్త అభిష్టములను నెరవేర్చునది. ఇటువంటి ఉత్తమమైన వ్రతమును ఆచరించినటువంటి మానవుడు నరకమును కోరుకునేవారు అని తెలుసుకో అని అన్నాడు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన ఏకాదశి, అలాగే పద్మ ఏకాదశి అని పిలువబడుతుంది.
పురాణములో మిక్కిలి ప్రఖ్యాతి చెందినది. భగవంతుడైన హృషికేశుణ్ణి సంతృప్తి పరచుటకై మనుజుడు ఈ ఏకాదశి వ్రతమును తప్పక పాటించాలి. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఈ కథను విన్నంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. అలాంటి పురాణ కథను వివరిస్తాను, సావధాన మనస్కుడవై విను అని బ్రహ్మదేవుడు ఇలా ప్రారంభించాడు. పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను భూమండలం అంతటికి చక్రవర్తిగా ఉన్నాడు. అతను సత్యప్రతిజ్ఞ కలవాడు, మంచి ప్రతాపవంతుడు. ఆ సార్వభౌముడు ప్రజలను తన కన్నబిడ్డల వలె ప్రేమించేవాడు, ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పనివాడై మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. మాందాత కోశాగారంలో అధర్మయుత సంపాదన చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు, ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరములు గడిచిన పిమ్మట విధివశాత్తు వరుసగా 3 సంవత్సరములు వానలు కురవలేదు. దాంతో కరువు తాండవించింది. 3 సంవత్సరముల పాటు వానలు లేకపోయేసరికి ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞయాగాదులు, వేదాధ్యయనం నిలిచిపోయాయి. దానితో ఆ రాజ్యంలోని ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి ఇలా అభ్యర్థించారు: రాజా, మీరు ఎప్పుడు మా సంక్షేమానికై పాటుపడ్డారు. కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. శాస్త్రములలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు కనుక నారాయణుడయ్యాడు. మేఘరూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడొక్కడే కారకుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దుఃఖితులమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మీరు ఏదైనా పుణ్యకర్మను ఆచరించి ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యములతో జీవించేలా చూడండి అని అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నం పైన ఆధారపడియే జీవిస్తున్నారు. రాజు చేసిన పాపాల వలనని రాజు, అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను గతంలో గాని వర్తమానంలో గాని నాకు తెలిసి ఎటువంటి పాపము చెయ్యలేదని ఘంటాపదంగా చెప్పగలను. అయినా నా ప్రజలైన మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించటానికి నేను ఏదో ఒక పరిష్కారాన్ని వెతుకుతాను అని అన్నాడు. ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అరణ్యంలో ఋష్యాశ్రమాలను వెతుకుతూ బయలుదేరాడు. అలా మాందాత చక్రవర్తి అడవిలో తిరుగుతున్నప్పుడు అదృష్టవశాత్తుగా అతనికి బ్రహ్మమానస పుత్రుడైన అంగిర మహర్షి దర్శనం కలిగింది. బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న అంగిర ఋషి తన తేజస్సుతో నలుదిక్కులను ప్రకాశింపచేస్తున్నాడు. రెండవ బ్రహ్మ వంటి అంగిర మునిని చూడగానే మాందాత చక్రవర్తి గుర్రము మీద నుండి క్రిందకు దిగి మహర్షికి పాదాభివందనం చేశాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకరణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపవలసిందిగా కోరాడు. దానికి రాజు, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియటలేదు. తత్ఫలితంగా కరువు తాండవించి ప్రజలు ఆకలి పీడితులయ్యారు. ఈ కరువు కాటకాలకు కారణమేమిటో నాకు తెలియటలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు
ఈ బాధల నుంచి ఉపశమనం పొందటానికి సహాయం చెయ్యండి అని అభ్యర్థించాడు. అది వినిన అంగీర ఋషి రాజుతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మారాధనలో ఉంటారు. ఇది ధర్మము 4 పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించటం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు ఇలా అన్నాడు: మహర్షి, నేను ఎవరికి హాని తలపెట్టని వాడను. అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢమాస శుక్లపక్ష సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావము వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణతత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని అంగీర మహర్షి పలికాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసము ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు. అలాగే మహారాజు కూడా తన బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి. దానితో పంటలు సమృద్ధిగా పండి రాజ్యమంతా ధాన్యరాశితో నిండిపోయింది. ఆ రాజ్యం ఎప్పటి వలె సుసంపన్నమైంది. హృషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణుశయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యార్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని కాని ముక్తిని గాని కోరక కేవలం విశుద్ధ భక్తిని కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాసి వ్రతం ఈ ఏకాదశి నుండి ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఆ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవంతుని లీలలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాసి వ్రతాన్ని పాటిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు శ్రీకృష్ణుడితో కేశవ, శ్రీ విష్ణుశయన వ్రతాన్ని లేదా చాతుర్మాసి వ్రతాన్ని పాటించే పద్ధతిని గురించి సవివరంగా తెలుపుము అని కోరగా అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నుండి నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలానికి చాతుర్మాస్యమని పేరు. ఈ 4 నెలలు హరిని ధ్యానించటం, పూజలు, వ్రతం చేయటాన్ని చాతుర్మాసి వ్రతం అంటారు. చాతుర్మాసి కాలంలో శ్రీహరి ప్రీతి చెందటం కోసం చేసే స్నాన, దాన, జప, సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలగజేస్తాయి. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడగు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేల్కొంటాడు. చాతుర్మాసి వ్రతం శయన ఏకాదశి నుండి ఆరంభమవుతుంది. స్నానం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువుకు పీతాంబరం ధరింపజేసి తెల్లని వస్త్రాలతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుడిని విశ్రమింపచేయాలి.
మొట్టమొదట భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకం చేయించి వస్త్రంతో తుడిచి చందనం పూయాలి. తరువాత గంధ పుష్ప దీపాలతో భగవంతుడిని అర్చించాలి. చాతుర్మాసి వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ, మాస ద్వాదశి నుండి కానీ, పూర్ణిమ నుండి కానీ లేదా సంక్రాంతి నుండి కానీ పాటించవచ్చును. చాతుర్మాసి వ్రతం కార్తీక మాసంలోని ఉద్దాన ద్వాదశి రోజున ముగుస్తుంది. శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాసి వ్రతాన్ని పాటించేవాడు సూర్యప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణులోకానికి చేరుతాడు. వ్రతానంతరం భగవద్ మందిరాన్ని, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవాడు మరియు తన శక్త్యానుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు. 7 జన్మలలోనూ అవ్యయమైన సుఖాన్ని పొందుతాడు. ఈ వ్రత సమయంలో భగవంతునికి నెయ్యితో దీపారాధన చేసేవాడు అదృష్టభాగుడు, సుసంపన్నుడు అవుతాడు. భగవద్ మందిరంలో 3 సంధ్యలలోనూ 108 సార్లు గాయత్రి మంత్రం జపించేవాడు పాపరతుడు కాకుండును. అటువంటి వ్యక్తి పట్ల వ్యాసదేవుడు సుప్రసన్నుడగును. తద్వారా అతడు విష్ణులోకంను చేరుతాడు. వ్రతానంతరం 28 లేదా 108 కుండలలో నువ్వులను ఉత్తములకు బ్రాహ్మణులకు దానమిచ్చేవాడు దేహ మనోవాక్కులచే చేయబడేడి పాపముల నుండి పూర్తిగా బయటపడును. రోగదూరుడైన అతడు తెలివి కలిగిన సంతానాన్ని పొందుతాడు. జనార్దనుడు శయనించే ఈ 4 మాసాల పాటు భక్తియోగ సాధకుడు మంచం పైన శయనించకూడదు. చాతుర్మాసి సమయంలో మైథున భోగం నిషిద్ధం. కేవలం ఒకే పూట భోజనం చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి. ఈ సమయంలో విష్ణు భగవానుని ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వ లోకానికి వెళతాడు. ఈ కాలంలో బెల్లం తినటం మానివేసిన వాడు పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతాడు. నూనెను వాడటం మానివేసిన వాడు సుందర రూపుడవుతాడు. అతని శత్రువులు నశిస్తారు. చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు ఈ పదార్థాలను తినటం మానివేసిన వ్యక్తికి కురూపత్వం, దేహం యొక్క చెడు వాసన తొలగిపోతాయి. పుష్పములను వాడని వాడు స్వర్గలోకానికి వెళ్ళి విద్యాధరుడవుతాడు. పోక చెక్కను నమలని వాడు వ్యాధి దూరితుడవుతాడు. కటిక నేలపై భోజనం చేసేవాడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. శ్రీకృష్ణుని ప్రీత్యార్థమై పాలు, పెరుగును త్యజించేవాడు గోలోకానికి చేరుతాడు. గోలు తీసుకోనివాడు, శిరోముండలం చేసుకోనివాడు విష్ణు పాదములను స్పృశించే మహాద్భాగ్యాన్ని పొందుతాడు. భగవన్ మందిరానికి ప్రదక్షిణ చేసేవాడు హంసవాహనంపై భగవద్ధామానికి చేరుకుంటాడు. శ్రీ మహావిష్ణువు చాతుర్మాస వ్రతమును అనుగ్రహించుట. శ్రీమన్నారాయణుని దగ్గరకు దేవర్షి అయిన నారదుడు వచ్చాడు. వినయ విధేయతలతో, భక్తి ప్రపత్తులతో, ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ, నారద క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు. మునులు, జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు: ఓ ముకుంద, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు. అయినా నువ్వు అడుగుతున్నావు గనుక విన్నవించుకుంటాను. లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. చెయ్యవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది. పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించటం, అహంకారం బాగా పెరిగిపోయినాయి. తినకూడని పదార్థాలపై, మధు, మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు. చెయ్యరాని దుష్కృత్యాలను చేస్తున్నారు. అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని వివరంగా చెప్పాడు నారదుడు. నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం, ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు. అసలు రూపంలో కాకుండా
ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు, మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు. అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులలో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు. ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగటం చూసిన రమామాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు. సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారిలో జ్ఞానసిద్ధుడని యోగి పుంగవుడు ఒకడున్నాడు. అతను వచ్చిన వారు సాక్షాత్తు ఆది దంపతులైన శ్రీ లక్ష్మీనారాయణులుగా గుర్తించి ఆ యోగీశ్వరుడు, ఓ హృషికేశ, మాధవ, మధుసూదన, హే పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము. ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి, సత్కర్మలకి దూరమైపోతున్నాయి, ధర్మజ్ఞానికి గురవుతున్నాయి. ఓ లోకరక్షక, లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు. లోకాలన్నీ ఉద్ధరించాలని ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను. లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలను ఇస్తాను, కోరుకోమన్నాడు శ్రీహరి. జ్ఞానసిద్ధుడు, దేవదేవ, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాను కనుక పరంధామ, నీయందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకుంటున్నాను అనగా అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు. 2వ వరం కోరుకోమన్నాడు ఆపదోద్ధారకుడు. దురాచారములు, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించు అని 2వ వరంగా కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీని వలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది, నిశ్చలత ఏర్పడుతుంది, నిర్మలత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలల కాలం లక్ష్మీ సహితుడనై నేను పాలకడలిలో పవలించి ఉంటాను. నాకు నిద్రా సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలంతా మెలకువగా మసలుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. నియమ నిష్ఠలను పాటిస్తూ ఈ 4 నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తారు. జరాభారం, ఆరోగ్యభంగం, అనారోగ్యాలు, జన్మ వలన కలిగే బాధలు ఏవీ ఉండవు. పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తరువాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము, ఆ తరువాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజ పునస్కారాలతో ఈ 4 నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తుండాలి. ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, గాఢ నిద్ర అనే 3 అవస్థలు లేవు. వీటికి అతీతుడిని నేను. భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రవస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో పడుకున్న భక్తి గల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను. 3 కాలముల యందు నన్ను స్తుతించే వాళ్ళకి, నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి. ఇలా చెప్పి శ్రీమన్నారాయణుడు వైకుంఠానికి వెళ్లి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు.
పాపాత్ములు, దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన, నిరసించిన గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరంగా చెప్పాడు. ఇక ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలిపే మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు కాశ్మీర్ రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను పేరుకు తగ్గట్లుగా ప్రవర్తించేవాడు. అతని రాజ్యంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుండేది. ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటించేవారు. రాజ్యంలో ఎక్కడ అధర్మం, అన్యాయం అనేవి లేకుండా ఉండటంతో ప్రజలంతా సుఖంగా ఉండేవారు. ఒకసారి సత్యవ్రతుడు ఇలా అనుకున్నాడు, మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే చాలదు, పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి. దానికి ఉన్న ఉపాయం ఒకటే, అదే దైవారాధన. తరువాత దానికి తోడుగా సత్కార్యాలు కూడా చేయగలగాలి. నా ప్రజలంతా పరలోకంలోనూ సుఖమును అనుభవించాలి అంటే దైవ చింతన ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచించాడు సత్యవ్రతుడు. ఒకనాటి ఏకాదశి రోజు సత్యవ్రతుడు ఉపవాసం చేసి దైవధ్యానం చేస్తున్నాడు. తన ప్రజలంతా పరలోకంలో సుఖమును పొందటానికి ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహారాజు మహావిష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించి, స్వామి, మీ దర్శన భాగ్యం వల్ల నేను చరితార్థమును పొందాను, నా వ్రత ఫలితమును పొందాను. నా ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందటానికి తగిన ఉపాయం ఏదైనా సెలవీయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు మహారాజు. శ్రీమన్నారాయణుడు సత్యవ్రతుని యొక్క కోరిక మన్నించి ఇలా అన్నాడు, సత్యవ్రత, ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే నువ్వు ఎంతటి దయామయుడివో తెలుస్తుంది. నీ ప్రజలంతా ఇహపర లోకాల్లో సుఖమును అనుభవించాలంటే ఏకాదశి వ్రతమని గొప్ప వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతమును నీ ప్రజల చేత చేయించు. ఆ వ్రతమును 12 సంవత్సరాల వయస్సు ఉన్న వారి నుంచి 65 సంవత్సరాలు వచ్చిన వారి వరకు ప్రతి ఒక్కరి చేత చేయించు. ప్రతి సంవత్సరంలోనూ వచ్చే 24 ఏకాదశి తిథులలోనూ ఉపవాసం చేసి నన్ను పూజించాలి. ఆ తరువాత రాత్రిపూట జాగరణ తప్పక చెయ్యాలి. మరునాడు ద్వాదశి తిథి నాడు తిరిగి నన్ను పూజించాలి. ద్వాదశి తిథి వెళ్ళిపోక మునిపే పారణ చెయ్యాలి. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగపీడితులు, గర్భవతులైన స్త్రీలకు ఈ వ్రత నియమాలు వర్తించవు. మిగిలిన వారంతా ఈ వ్రతమును ఆచరించేటట్లు చేస్తే నీ కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నమస్కారం చేస్తే 100 అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుంది. లోకంలో 100 అశ్వమేధ యాగాలు చేసిన వారు చేసిన పుణ్యం క్షీణించిన తర్వాత మరలా భూలోకంలో పుట్టవలసి వస్తుంది. కానీ శ్రీకృష్ణుడికి నమస్కరించిన వారు మాత్రం మరలా పుట్టటం అనేది ఉండదు. కనుక రాజా, నీ ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయించు. వ్రతం చేసినందుకు వారికి, చేయించినందుకు నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు. మరునాడు సత్యవ్రతుడు సభను ఏర్పాటు చేశాడు. శ్రీమన్నారాయణుడు తనకు చెప్పిన విషయాలను సభలోని వారందరికీ తెలియజేశాడు. అది విన్న సభలోని వారంతా రాజ్యంలోని ప్రజలంతా ఏకాదశి వ్రతం చేసేటట్లుగా ప్రయత్నిస్తామని మాటిచ్చారు. సత్యవ్రతుడు వెంటనే ఇలా అన్నాడు, ప్రజల యొక్క మేలు కోరే ఈ శాసనం చేస్తున్నాను. ఈ శాసనము ఎవరు ఎటువంటి పరిస్థితిలోనూ ఉల్లంఘించకూడదు. తప్పనిసరిగా అందరూ ఏకాదశి వ్రతమును పాటించి తీరాల్సిందే అని శాసనం చేసి రాజ్యమంతటా చాటింపు వేయించాడు. పండితులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి పురాణములోని ఏకాదశి వ్రత విధానమును, మహత్యమును రాజ్యమంతటా ప్రచారం చేయించాడు.
సత్యవ్రతుని ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆనందంగా కాలం గడుపుతున్నారు. సత్యవ్రతుని యొక్క వైభవాన్ని, ప్రజల యొక్క భక్తి శ్రద్ధలను చూశాడు ఇంద్రుడు. తరువాత ఇలా అనుకున్నాడు, నేను మిక్కిలి కష్టపడి 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాను. ఇప్పుడు సత్యవ్రతుని రాజ్యంలోని వారంతా శ్రీకృష్ణనామ తత్పరులే. ఒక్క కృష్ణనామం పలికితే 100 అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుంది కదా. మరి ప్రజలంతా ఇన్ని ఏకాదశులలో ఎన్నోసార్లు కృష్ణనామ స్మరణ చేసి ఉంటారు. వీరందరికీ ఎంతో పుణ్యం లభించి ఉంటుంది. మరి వీరిలో ఏ ఒక్కడైనా నా ఇంద్ర పదవికి పోటీ వస్తాడేమో. కాబట్టి ఈ రాజ్యంలో వారందరినీ ఏకాదశి వ్రతం చేయటం మాన్పించాలి. ముందుగా రాజు వ్రతం చేయటం మానేస్తే ప్రజలు కూడా వ్రతం మానేస్తారు. నా ఇంద్ర పదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనలను అమలుపరిచాడు. అందులో భాగంగా మాలిని అని అప్సరసతో ఇలా అన్నాడు, ఓ మాలిని, నీవు సత్యవ్రతుని వద్దకు వెళ్ళి నీ అందచందాలతో మోహంలో ముంచెత్తు, అతని ఏకాదశి వ్రతాన్ని దూరం చెయ్యి అని చెప్పి భూలోకానికి పంపించాడు. ఒకనాడు సత్యవ్రతుడు నిండు కొలువు తీరి ఉన్నాడు. కొందరు అరణ్య ప్రాంత వాసులు సభకు వచ్చారు. వారు మహారాజుతో ఇలా అన్నారు, మహారాజా, అడవిలోని క్రూర మృగాలు చుట్టుప్రక్కల ఉన్న మా గ్రామాలలోకి వస్తున్నాయి. మనుషులను, పశువులను ఆ క్రూర మృగాలు ఆహారంగా తినేస్తున్నాయి. అక్కడి ప్రజలంతా వాటిని చూసి భయపడుతున్నారు. కనుక మీరు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి క్రూర మృగాలను సంహరించి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు. వెంటనే సత్యవ్రతుడు, నేనే వచ్చి మీ భయమును పోగొడతాను అని చెప్పి వారందరినీ పంపాడు. ఆ తరువాత వేటకు బయలుదేరాడు సత్యవ్రతుడు. 7 రోజుల పాటు వేట నిర్విఘ్నంగా సాగింది. సత్యవ్రతుడు మరునాడు రాజ్యానికి తిరిగి ప్రయాణం కాబోతున్నాడు. ఆ రోజు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్యవ్రతునికి ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ స్త్రీని నా వద్దకు తీసుకురండి అని చెప్పి సేవకులను ఆదేశించాడు. వెంటనే భటులు వెళ్లి రోదిస్తున్న ఆ స్త్రీని సత్యవ్రతుని వద్దకు తీసుకువచ్చారు. ఆమెను చూసిన సత్యవ్రతుడు ఆమెది ఎటువంటి కష్టమైనా తీర్చాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఆమెతో ఇలా అన్నాడు, నీ దుఃఖానికి కారణమేమిటి, నీ వివరాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ఆ స్త్రీ ఇలా సమాధానం చెప్పింది, నాకు తల్లిదండ్రులు లేరు. నా సోదరుడు నన్ను అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకని ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ అడవికి వచ్చాను. ప్రస్తుతం నాకు ఎవరూ దిక్కులేరు. నా మీద దయ ఉంచి నాకు మరల జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పింది. ఆమె మాటల మాయలో పడిపోయాడు మహారాజు. ఆమెను వెంటబెట్టుకుని తన సామ్రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆమె అందానికి లొంగిపోయి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. దాంతో ఆమె చిన్నరాణి అయ్యింది. తాను వచ్చిన పని పూర్తి కాబోతున్నదని అనుకుంటూ చిన్నరాణి భర్త మాటను లెక్క చేయటం మానేసింది. మహారాజు చిన్న చిన్న విషయాలను పట్టించుకునేవాడు కాదు. ఆమె ఎట్లా చెబితే అట్లానే చేసేవాడు. ఇక చిన్నరాణిలో నేను ఏది అంటే అదే జరిగి తీరాలి అనే మూర్ఖత్వం వచ్చేసింది. మహారాజు కూడా ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఏకాదశి రానే వచ్చింది. అందరూ ఏకాదశి వ్రతం చేయటానికి సిద్ధమవుతారు. రాజు కూడా వ్రతాచరణకు సిద్ధమవుతాడు. ఇంతలో చిన్నరాణి తన జన్మదిన వేడుకలు తప్పనిసరిగా జరిపించాలని మహారాజుకు వర్తమానం పంపింది. కేవలం మహారాజే కాదు, రాజ్యంలోని వారంతా తన జన్మదిన వేడుకలలో భాగం పంచుకోవాలని అన్నది. చిన్నరాణి పంపిన వార్త విని మహారాజు ఆశ్చర్యపోయాడు. ఒకవైపు అందరూ ఉపవాస దీక్షలు పట్టి వ్రతం ఆచరిస్తున్నారు.
ఇక మహారాజు అందరినీ వ్రతం చెయ్యమని ఆదేశించాడు. శతవిధాల చిన్నరానికి వ్రతం గురించి చెప్పి చూశాడు. అయినా ఆమె తాను పట్టిన పట్టు విడవలేదు. ఇక మహారాజు కూడా అంతే పట్టుదలతో భార్యతో ఇలా అన్నాడు, భార్య బిడ్డలనైనా వదులుకుంటాను కాని వ్రతమును మాత్రం వదలను అన్నాడు చిన్నరాణితో. మంచి అవకాశం వచ్చింది అని అనుకున్న చిన్నరాణి రాజుతో ఇలా అంది, అయితే నీ పెద్ద భార్యను కుమారుడిని బలిచ్చి నీ భక్తిని నిరూపించి చూపించు అని అన్నది. ఏకాదశి వ్రతం మానటం ఇష్టం లేని రాజు చిన్న భార్య అన్నట్లుగా పెద్ద భార్యను కుమారుడిని కూడా చంపటానికి సిద్ధపడ్డాడు. పెద్దరాణిని చంపటానికి రాజు ఎత్తిన కత్తి ఆమె మెడలో పూలమాల అయ్యింది. అదే క్షణంలో అక్కడ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. సత్యవ్రతునికి దేవేంద్రుడు దుర్మార్గం గురించి చెప్పాడు. ఈ మాలిని దేవేంద్రుడు నిన్ను వధించడం కోసం పంపిన అప్సరస. కాబట్టి సత్యవ్రత, నా అనుగ్రహం ఉన్నంత వరకు నువ్వు ఈ మాయలు చిక్కుకోవు. ఈ మాయలు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఇకపై ఈ స్త్రీ మీద నీకు కలిగిన మోహాన్ని విడిచిపెట్టు. ఈమెను నీ రాజ్యం నుండి తరిమికొట్టు. నువ్వు ఎప్పటికీ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకు. నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు. సత్యవ్రతుడు ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనంతో పరమానందభరితుడయ్యాడు. ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి సమస్త విషయాల పట్ల విరక్తి పొంది రాజర్షి అయ్యాడు. కేవలం తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేస్తూ శ్రీహరి సేవలు గడిపి ధన్యుడయ్యాడు.